గణతంత్ర దినోత్సవం సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మరోసారి మోసం చేసింది. సంక్షేమ పథకాల్లో అంతులేని తిరకాసు పెట్టింది. భారీ గోల్మాల్కు తెగబడింది. మండలంలో ఒక గ్రామానికి పథకాలు అమలు చేస్తామని చెప్పింది. దీంతో రాష్ట్రంలో 12,000కు పైగా గ్రామాలుంటే కేవలం 604 గ్రామాల్లో మాత్రమే పథకాలు అమల్లోకి రానున్నాయి. మరి మిగతా గ్రామాలకు పథకాలు ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. ఆ 604 గ్రామాల్లో 4 పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. అందులో ఏ పథకం ఎవరికి అన్న క్లారిటీ లేదు. లబ్ధిదారుల ఎంపికలో అయోమయం నెలకొంది. అర్హుల ఎంపిక ప్రభుత్వానికి కత్తి మీద సాములా తయారైంది. దీంతో మంత్రులు టెన్షన్ పడుతున్నారు. ఇక ఈ గ్రామ సభల్లో ప్రజల తిరుగుబాటుతో కాంగ్రెస్ కొత్త కుట్ర చేసింది. మండలంలో గ్రామం ఎంపిక గోప్యంగా జరుగుతుంది. గ్రామాల పేర్లు ప్రకటిస్తే జనాలు నిలదీస్తారని భయం కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొంది. సంక్షేమ పథకాలు అందరికీ కాదు కొందరికేనని నయా మోసం చేసింది. ఢిల్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కొత్త కుట్రకు తెరతీసింది. మండలానికో గ్రామం ఎంపిక చేస్తామని ప్రకటించింది. మరోవైపు గ్రామ సభలు జరిగిన తీరుపై మంత్రులపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. కాంగ్రెస్ సర్కార్ మరో మోసం బయటపడింది. మండలానికి గ్రామంలోనే రేపటి నుంచి 4 పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత 4 రోజుల నుంచి గ్రామ సభలు జరిగాయి. ఈ గ్రామ సభలో దాదాపుగా 2,30,000 మంది వరకు కూడా తమకు కావాల్సినటువంటి వివిధ పథకాలకు సంబంధించి అప్లై చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరందరికీ కూడా నిరాశ ఎదురైంది. ఇవాళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటనతో కేవలం మండలానికి ఒక విలేజ్ లో మాత్రమే ఈ 4 పథకాలను ప్రారంభిస్తామని చెప్పారు. దీంతో మిగతా వారికి అందరికి కూడా నిరాశ ఎదురైంది. ఈ పథకాల అమలు ప్రక్రియ దాదాపుగా 2 నెలలు 3 నెలలు కూడా సాగదీసేటటువంటి యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. గతంలో 26వ తేదీ ఈ నెల 26వ తేదీ రేపటి నుంచి అన్ని పథకాలను ప్రారంభిస్తామని ప్రచార ఆర్భాటంగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులంతా కూడా ప్రకటించారు. కానీ తీరా రేపు నుంచి అమలు చేయాల్సినటువంటి పరిస్థితిలో కేవలం మండలానికి ఒకే గ్రామంలో ప్రకటిస్తామని చెప్పడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకడుగు వేసినట్టుగా తెలుస్తుంది. లక్షలాది మంది లబ్ధిదారులు తమకు కావాల్సినటువంటి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు అప్లై చేసుకున్నారు. ఇప్పటికే గతంలో ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. దాని తర్వాత కులగణన పేరుతోటి ఆస్తుల వివరాలు, కుల వివరాలు, అన్ని వివరాలు తీసుకుంది. ఆర్థిక స్థితిగతులకు సంబంధించి వివరాలు తీసుకుంది. మరోసారి గ్రామ సభల పేరుతోటి ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లను స్వీకరించింది. అయితే గ్రామ సభలు జరుగుతున్నన్ని రోజులు కూడా అక్కడక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితాను ప్రకటించింది. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితాను ప్రకటించింది. అయితే ఇప్పుడు ఇవేవి కూడా ఎంపికైనట్లు కాదని చెప్పి కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ రోజుల పాటు గ్రామ సభల్లో ప్రకటించినటువంటి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వచ్చినటువంటి లబ్ధిదారుల జాబితా కూడా అంతా ఉత్తదేనని తేలిపోయింది. మరోసారి రేపటి నుంచి అందరికీ పథకాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రజలందరినీ మోసం చేసింది. ఇటు రైతులను ఇప్పటికే 2 దఫాలుగా రైతు భరోసాను ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రకటించింది. అయితే ఈ రైతు భరోసా కూడా కేవలం మండలానికి ఒక విలేజ్ లోనే ప్రారంభిస్తామని చెప్పారు. మిగతా గ్రామాల ఎవరికి కూడా రైతు భరోసా నిధులు అందవు. ఈ రైతు భరోసా నిధులు అందాలంటే దాదాపుగా మరో 2-3 నెలల పాటు కూడా మిగతా గ్రామాలు కూడా అన్ని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానంగా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపుగా 2,30,000 మంది ఎక్కువగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు. వారందరికి కూడా ఈ పథకాల అమలు కావాలంటే దాదాపుగా ఎన్ని రోజులు పడుతుందనే దాని మీద కూడా
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్లారిటీ లేదు. చేసుకుంటూ వెళ్తాం, స్క్రూటినీ జరుగుతుంది, అప్లై చేసుకున్నటువంటి వారందరికీ ఇస్తామనే చెప్తున్నారు తప్ప ఎప్పుడు ఇస్తారు, ఎన్ని రోజులకు ఇస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. ఇప్పటికే 2 సార్లు తీసుకోవడం, 3వ సారి గ్రామ సభలో అప్లికేషన్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈ గ్రామ సభలో తీసుకున్నటువంటి అప్లికేషన్లను కూడా స్క్రూటినీ చేయాలి, కంప్యూటరైజ్ చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. అయితే ఇప్పటికే 3 సార్లు ఇప్పటికీ ఈ పథకాల అమలుకు సంబంధించి అప్లికేషన్లు తీసుకుంది ప్రభుత్వం. ఇంకెన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారని చెప్పి గ్రామ సభల్లో ప్రజలు నిలదీశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు. ఇన్ని రోజుల పాటు తీసుకున్నటువంటి అప్లికేషన్లకు సంబంధించి రేపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని చెప్పి అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు పథకాలు అమలవుతాయని చెప్పి ఆశించినటువంటి ప్రజలకు నిరాశ ఎదురైంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఇటు ప్రజలను, రైతు కూలీలను కూడా మోసం చేసింది. భూమి లేనటువంటి వ్యవసాయ కూలీలకు కూడా 12,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ పథకాన్ని కూడా రేపు ప్రారంభిస్తామని చెప్పారు. ఆ పథకంలో కూడా గ్రామంలో 100 మంది ఉంటే కేవలం 10 మందికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మీద లక్షలాది మంది ప్రజలను గత 4 రోజులుగా ఇబ్బంది పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేపటి నుంచి కూడా మరొక 3-4 నెలల పాటు కూడా ఈ పథకాల అమలుకు సంబంధించి సాగదీసేటటువంటి ప్రక్రియలు చేసే విధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాటలున్నాయి. రైతు భరోసా నిధులు రావాలంటే కూడా రైతులు ఇంకా చాలా రోజులు ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు సబ్ కమిటీ పేరుతో రైతులను మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కూడా ఈ నెల 26వ తేదీ నుంచి అందరూ రైతులకు రైతు భరోసా నిధులు ఇస్తామని చెప్పి ప్రకటించింది. ఇప్పుడు రైతు భరోసా నిధులు కూడా కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి 600 మండలాలకు సంబంధించినటువంటి 600 గ్రామాల్లో మాత్రమే ఈ రైతు భరోసా నిధులు కూడా జమ చేస్తామని చెప్తున్నారు. మిగతా రైతులందరూ కూడా రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుందనేటటువంటి ఆందోళనలో రైతులు ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ప్రజల్ని, ఇటు రైతులను, కూలీలను అందరినీ కూడా మోసం చేస్తూ వస్తుంది. ఇవాళ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటనతో మరోసారి కాంగ్రెస్ సర్కార్ మోసం బయటపడింది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.